హాయ్ స్టూడెంట్స్, నేను మీ సోషల్ మాస్టర్ స్వామి గారిని. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ ఆన్లైన్ వీడియో క్లాసెస్లో భాగంగా థర్డ్ లెసన్ అయినటువంటి ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి లెసన్ యొక్క పార్ట్ 4 గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు పార్ట్లో మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఏ సెక్టర్స్ ఎంత పర్సెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అలాగే ఎంత పర్సెంట్ ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విషయాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈ పార్ట్ని మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఈ పార్ట్లో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఆర్గనైజర్ సెక్టార్, అన్ఆర్గనైజర్ సెక్టార్. ఓకేనా? అంటే మనం ఇంతకు ముందు చెప్పాం కదా, మనుషులు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళను 3 సెక్టార్స్గా డివైడ్ చేశారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పని చేసేటువంటి ఆర్గనైజేషన్ బట్టి, అంటే వారు పనిచేసేటువంటి వ్యవస్థను బట్టి వాళ్ళను మళ్ళీ తిరిగి 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ ఏమిటి అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్, సెకండ్ కేటగిరీ ఏమిటి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకేనా? సో ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కంపల్సరీగా ఒక 2 మార్క్స్ కానీ లేదా 4 మార్క్స్ కింద కానీ ఈ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని అడుగుతాడు. సో ఇట్లాంటి క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉంటాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ని మనం నేర్చుకుందాం. ఓకేనా? 92% ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్ unorganized sector and only 8% find work in the organized sector. ఒక్కసారి మళ్ళీ చెబుతున్నాను చూడండి. 92% ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ ఓన్లీ 8% ఫౌండ్ వర్క్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్. భారతదేశంలో 92% మంది, 92% వర్కర్స్ అనేది అంటే కార్మికులు అనేవాళ్ళు ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటే కేవలం 8% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో 92% మంది ప్రజలు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తే కేవలం 8% మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఓకేనా? దానిని మనం గ్రాఫ్లో చూపించుకుంటే ఇలా ఉంటుంది. భారతదేశంలో, ఇండియాలో 92% ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. కేవలం 8% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఏమిటి ఆర్గనైజ్డ్ సెక్టార్, ఏమిటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది ఒకసారి చూద్దాం. సో ఏమిటి ఆర్గనైజ్డ్ సెక్టార్, ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్. టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్. ఇక్కడ ఉపాధికి ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కొన్ని రకాలైనటువంటి షరతులు ఉంటాయి. పీపుల్ హ్యావ్ ఎష్యూర్డ్ వర్క్. ఇందులో పనిచేసే వాళ్ళకి నమ్మకంగా పని ఉంటుంది, అంటే పని రెగ్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడు తీసేస్తారు అనేటువంటి భయం లేకుండా వీళ్ళకి పని ఎప్పుడు ఉంటుంది. తర్వాత దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్. ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అనేవి ప్రభుత్వం దగ్గర, గవర్నమెంట్ దగ్గర ఏం చేస్తాయంటే నమోదు చేయించుకుని ఉంటాయి, గుర్తింపు పొంది ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఆర్గనైజేషన్ పెట్టిన వెంటనే ఎవరి చేత వీళ్ళు రికగ్నైజ్ చేయబడతారు అంటే గవర్నమెంట్ చేత రికగ్నైజ్ చేయబడతారు, గుర్తించబడతారు. ఓకేనా? ఇవి ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉంటాయి. ఇట్ హ్యాస్ ఏ ఫార్మల్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీడర్స్. ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇవి ఫాలో అవుతుంటాయి. ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం కేవలం ఒక వ్యక్తి 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. కాబట్టి ఈ రూల్ని ఎక్కడ ఫాలో అవుతారు అంటే ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఫాలో అవుతూ ఉంటారు. ఓకేనా? ఇలా గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వీళ్ళు ఫాలో అవుతుంటారు. ఇక్కడ సండే గవర్నమెంట్ ఆఫీసులన్నింటి కూడా సండే సెలవు, కాబట్టి ఇక్కడ కూడా సండే సెలవు. ఇలా ఈ రూల్స్ లాంటివి ఫాలో అవుతూ ఉంటారు.
వర్కర్స్ ఎంజాయ్ జాబ్ సెక్యూరిటీ. వర్కర్స్ ఎంజాయ్ జాబ్ సెక్యూరిటీ. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. ఉద్యోగ భద్రత అంటే ఏ కారణము లేకుండా పనిలోంచి తీసేయటానికి కుదరదు. దానిని మనం ఏమంటామంటే ఉద్యోగ భద్రత అంటాం. ఏదైనా తప్పు చేస్తే తప్పగాని ఏ కారణం లేకుండా ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తీయటానికి అవకాశం లేకపోతే దాన్ని జాబ్ సెక్యూరిటీ అంటారు. సో ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. దే వర్క్ ఓన్లీ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. దే వర్క్ ఓన్లీ ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. నిర్ధారించినటువంటి పని గంటలు మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. ఓకేనా. సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని గంటలు అయితే పని చేయమని నిర్ణయించారో అన్ని గంటలు మాత్రమే పనిచేస్తారు. ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ వారి దృష్ట్యా ప్రతి మనిషి రోజుకి ఎన్ని గంటలు పని చేయాలంటే కేవలం 8 గంటలు మాత్రమే, 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. సో 8 అవర్స్ అనేది ఏంటి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో ఇక్కడ కూడా ఈ 8 అవర్స్ మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఇఫ్ దే వర్క్ మోర్ దే హ్యావ్ టు బి పెయిడ్ ఓవర్ టైమ్. ఇఫ్ దే వర్క్ మోర్ దే హ్యావ్ టు బి పెయిడ్ ఓవర్ టైమ్. ఉదాహరణకి నిర్ధారించినటువంటి పని గంటల కంటే ఎక్కువసేపు పని చేస్తే ఆ ఎక్కువ పని చేసినందుకు వారికి అదనపు వేతనం చెల్లించాలి. ఓకేనా. సో 8 గంటలు పని చేయమన్నారు, ఇన్ కేసు ఒక రోజు 10 అవర్స్ పని చేయించారనుకోండి, ఆ ఎక్స్ట్రా 2 అవర్స్కి వాళ్ళు ఏమి ఇవ్వాలంటే అమౌంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి అదనంగా ఎక్కువ పనిచేస్తే ఆ అదనంగా పనిచేసిన దానికి అదనపు జీతం అనేది ఇస్తారు. తర్వాత దే గెట్ పెయిడ్ లీవ్స్. దే గెట్ పెయిడ్ లీవ్, పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ ప్రావిడెంట్ ఫండ్. They get paid leave, payment during holidays, provident fund, etc. వాళ్ళకి అంటే ఈ ఆర్గనైజర్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి పెయిడ్ లీవ్స్ అంటే జీతంతో కూడినటువంటి సెలవులు ఉంటాయి. జీతంతో కూడినటువంటి సెలవులు ఉంటాయి. ఉదాహరణకు ఒక రోజు సెలవు పెట్టుకున్న దానికి సంబంధించి ఎటువంటి జీతం అనేది కట్ అవ్వదు. తర్వాత పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్. అంతేకాకుండా వాళ్ళకి సెలవు రోజుల్లో కూడా ఏం చేస్తారంటే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలవు రోజుల్లో కూడా ఏమి ఇస్తారు, జీతం ఇస్తారు. ఉదాహరణకి సండే హాలిడే కదా, ఈ సండే హాలిడే అయినా కూడా వాళ్ళకి ఆ హాలిడే కూడా జీతం ఇస్తారు. దాన్ని పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్ అంటారు, సెలవులతో కూడినటువంటి వేతనం. అలాగే ప్రావిడెంట్ ఫండ్ అంటే దీన్ని పిఎఫ్ అంటారు. ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్య నిధి అని చెప్పేసి తెలుగులో అంటారు. ఇప్పుడు ఉద్యోగం పనిచేస్తున్నప్పుడు తన జీతంలోంచి కొంత అమౌంట్ కట్ చేసుకుని ఆ కంపెనీ కూడా కొంత అమౌంట్ ఇచ్చి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంప్లాయ్ ఎప్పుడైతే తన ఉద్యోగం పూర్తయిపోయి పదవి విరమణ చేస్తాడో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఆ ఉద్యోగికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే పిఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్ ఫెసిలిటీ అంటారు. సో ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉంటుంది. తర్వాత మనం చూస్తే దే గెట్ మెడికల్ బెనిఫిట్స్. దే గెట్ మెడికల్ బెనిఫిట్స్. ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కంపెనీ వాళ్ళే కొంత అమౌంట్ పెట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి అనేక రకాలైనటువంటి వైద్య ప్రయోజనాలు అనేవి ఉంటాయి. ద ఎంప్లాయర్ హ్యాస్ టు ఇన్ష్యూర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఒకసారి చదువుతుంది చూడండి. ద ఎంప్లాయర్ హ్యాస్ టు ఇన్ష్యూర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ అండ్ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అంటే దీని అర్థం ఏమిటంటే, సో ఈ కంపెనీ పెట్టుకున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి ఎంప్లాయీలందరికీ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి. కానీ వాళ్ళు తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కల్పించాలి. అంతేకాకుండా భద్రతతో కూడినటువంటి పని వాతావరణం కల్పించాలి. సో ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, ఆ ఆర్గనైజేషన్ ఏదైతే, ఆ కంపెనీ ఏదైతే ఉందో దాని ఓనర్ అన్ని కూడా ఇవన్నీ చూసుకుంటారు. వెన్ దే రిటైర్ దే గెట్ పెన్షన్. వెన్ దే రిటైర్ దే గెట్ పెన్షన్. అంతేకాకుండా ఇందులో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సో రిటైర్ అయితే అంటే పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా కల్పించబడుతుంది. ఇందులో పనిచేసే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఉంటుంది. పీపుల్
who work in the government or with companies or large establishments are all in the organized sector. The government or with companies or large establishments are all in the organized sector. గవర్నమెంట్లో పనిచేసేటువంటి అధికారులు అందరూ, కంపెనీల్లో పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎందులోకి వస్తారు అంటే ఆర్గనైజర్ సెక్టార్లోకి వస్తారు. సో వీళ్ళందరికీ కూడా పైన చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ ఉంటాయి. ఓకేనా? సో వీళ్ళన్నీ కూడా ఏమిటి అంటే ఆర్గనైజర్ సెక్టార్స్. చూడండి, కాల్ సెంటర్ ఎంప్లాయీస్ అంటారు, ఇది ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వర్కర్స్. వీళ్ళందరూ కూడా ఎందులోకి వస్తారంటే ఆర్గనైజర్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు తరువాత సెక్టార్ అయినటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్. స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్, చిన్న చిన్న సంస్థలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి రావడం జరుగుతుంది. అవుట్సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. అవుట్సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇవి ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉండవు, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ ఫాలోడ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ ఫాలోడ్. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు పాటించరు. ఎటువంటి నియమ నిబంధనలు ఇక్కడ పాటించరు. ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఏదైతే ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉందో దానికి ఆపోజిట్ గా ఉన్నదాన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం. ఓకేనా? అక్కడ ఏవైతే ఉంటాయో ఇక్కడ అవి ఉండవు. ఓకేనా? సో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, అవి గవర్నమెంట్ ని కంట్రోల్లో ఉంటాయి. ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో కారు. లో పేమెంట్, తర్వాత ఏమిటి అంటే లో పేమెంట్స్. ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకి జీతాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, జీతం తక్కువగా ఉంటుంది. ఇర్రెగ్యులర్ జాబ్స్. ఇర్రెగ్యులర్ జాబ్స్, ఇక్కడ ఉద్యోగ భద్రత అనేది ఉండదు. ఇక్కడ ఉద్యోగ భద్రత అనేది ఎప్పుడు ఉండదు. ఇన్ కేస్ మనకి పని ఇచ్చిన వాడికి మన పని నచ్చకపోతే వెంటనే వాడు మన పని నుంచి తీసేస్తాడు. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ జాబ్స్ అంటాము. ఇక్కడ ఉద్యోగ భద్రత అనేది ఉండదు. నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్. నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్, పెయిడ్ లీవ్, హాలిడేస్, లీవ్ డ్యూ టు సిక్నెస్. ఓవర్ టైంకి ఎక్స్ట్రా మనీ అనేది ఇవ్వరు. ఇక్కడ పెయిడ్ లీవ్స్ అంటే జీతంతో కూడినటువంటి సెలవులు ఉండవు. ఇక్కడ హాలిడేస్ అంటే సెలవులేమీ ఉండవు. లీవ్ డ్యూ టు సిక్నెస్, ఇందులో పనిచేసే వాళ్ళకి హెల్త్ బాగోకపోతే దానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి లీవ్ ఇవ్వరు. ఇన్ కేస్ లీవ్ తీసుకుంటే ఆ లీవ్కి వాళ్ళు జీతం అనేది ఇవ్వరు. సో అక్కడ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఓవర్ టైం చేస్తే ఎక్స్ట్రా మనీ ఇవ్వాల్సిందే, పెయిడ్ లీవ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటాయి. ఇవన్నీ ఇందులో ఉండవంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండవు. నో జాబ్ సెక్యూరిటీ. నో జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత ఏమీ కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండదు. ఇఫ్ లెస్ వర్క్ డ్యూరింగ్ సమ్ సీజన్స్, సమ్ పీపుల్ మే బి ఆస్క్డ్ టు లీవ్. పని తక్కువ ఉండేటువంటి సీజన్స్లో ఏం చేస్తారంటే అందులో పనిచేసేటువంటి కొంతమంది వర్కర్ని మాన్పించడం అనేది జరుగుతుంది. అక్కడ పని ఎక్కువ ఉన్న సీజన్స్లో మాత్రమే వాళ్ళకి పని ఇస్తుంటారు. సీజన్లో పని లేనటువంటి సీజన్స్లో ఏమవుతుంది అంటే అందులోంచి కొంతమంది ఉద్యోగం నుంచి తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. వర్క్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద విమ్స్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఆర్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ సిచ్యువేషన్. మారుతున్నటువంటి మార్కెట్ పరిస్థితి, ఉపాధి కల్పిస్తున్న వారి మానసిక స్థాయిపై పని అనేది ఆధారపడి ఉంటుంది. ఆ షాప్ అనేది సరిగ్గా రన్ అవ్వట్లేదు అనుకోండి, ఏమవుద్ది? ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని యొక్క మానసిక స్థితి సరిగ్గా లేదనుకోండి, ఏం చేస్తాడు? ఉద్యోగం నుంచి తీసేస్తుంటాడు. ఇలాంటివన్నీ కూడా ఏ సెక్టార్లో ఉంటాయి అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లకి ఎగ్జాంపుల్గా కొన్నింటిని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి చూడండి, ఈ వర్క్ని ఏమంటారంటే కన్స్ట్రక్షన్ వర్క్ అంటారు. కన్స్ట్రక్షన్ వర్క్
అంటే భవనాలు నిర్మిస్తుంటారు కదా, బిల్డింగ్లు కడుతూ ఉంటారు కదా, దానినే మనం ఏమంటామంటే కన్స్ట్రక్షన్ వర్క్ అంటాం. ఇది చూడండి, వీటిని ఏమంటారు, చిన్న తరహా పరిశ్రమలు అంటారు కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇందులో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవేమీ కూడా ఉండవు. ఓకేనా, ఓవర్ టైంకి ఎక్స్ట్రా మనీ ఉండదు, పెయిడ్ లీవ్స్ ఉండవు, అలాగే హాలిడేస్ ఉండవు. వీళ్ళు వర్క్ వస్తేనే వీళ్ళకి జీతం ఇస్తారు, వీళ్ళకి వర్క్ చేయకపోతే వీళ్ళకి జీతం అనేది ఉండదు. సో అందువల్ల అందరూ కూడా ఏ సెక్టార్లో ఉద్యోగాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో మాత్రమే ఉద్యోగాన్ని కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇది చాలాసార్లు 10th క్లాస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకేనా, సో అందరూ కూడా ఉద్యోగం ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎందుకు కావాలనుకుంటారని క్వశ్చన్ అడిగాడు. సో మనం ఏం చేయాలి అంటే ఏవైతే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ నేను చెప్పుకున్నామో అవన్నీ రాస్తే, ఒక 5 బెనిఫిట్స్ రాస్తే మనకి 4కి 4 మార్క్స్ అనేవి వేసేస్తారు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. The unorganized sector includes large number of self-employees also. Almost half of the workers are self-employed. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది స్వయం ఉపాధిని పొందుతున్న వాళ్ళే. అంటే వాళ్ళుగా ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళు. దే ఆర్ డూయింగ్ స్మాల్ జాబ్స్ సచ్ యాజ్ సెల్లింగ్ ఆన్ ద స్ట్రీట్స్, డూయింగ్ రిపేర్ వర్క్, హాకర్స్ ఎక్సెట్రా. చాలా మంది ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు స్వయం ఉపాధిని పొందుతున్న వాళ్ళే. అంటే చాలా మంది, సగం కంటే ఎక్కువ మంది ఈ స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళే అని చెప్పాం. సో అలాంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి సెల్లింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అంటే వాళ్ళు బజార్లో వస్తువులు అమ్ముకునే వాళ్ళు, డూయింగ్ రిపేర్ వర్క్ మరమ్మతులు చేసుకునే వాళ్ళు, హాకర్స్ అంటే వీధి తిరిగి సరుకులు అమ్ముకునే వాళ్ళు. వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తారు. వీళ్ళందరూ కూడా స్వయం ఉపాధిని పొందుతున్న వాళ్ళే. వాళ్ళని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో వీళ్ళందరూ కూడా ఎందులోకి వస్తారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వస్తారు. బజారుల్లో ఇలా పళ్ళు కాయగూరలు అమ్ముకుంటూ, ఇంటింటికి తిరిగి ఇలా వస్తువులు అమ్ముకుంటూ వీళ్ళందరూ కూడా జీవనం సాగిస్తుంటారు. వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. Similarly, farmers are largely self-employed and also hire laborers as and when they require. అదేవిధంగా రైతులు కూడా ఎక్కువ మంది స్వయం ఉపాధి పొందుతూ కావలసినప్పుడు కూలీలను పిలుచుకుంటూ ఉంటారు. ఓకేనా, సో వ్యవసాయ రంగంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరూ కూడా స్వయం ఉపాధిని పొందుకుంటూ, సో వాళ్ళకి అవసరమైనప్పుడు కూలీల్ని పిలుచుకుంటూ ఉంటారు. Employment opportunities in the organized sector have been expanding very slowly. As a result, large number of workers enter the unorganized sector jobs which pay a very low salary. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అంటే ఉపాధి అవకాశాలు అనేవి, ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా నిదానంగా పెరుగుతున్నాయి. అందువల్ల అధిక శాతం కార్మికులు తక్కువ వేతనానికి, లో శాలరీకి ఏ సెక్టార్లో పనిచేస్తున్నారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పెరిగితే చాలా మంది ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తారు. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా స్లోగా పెరుగుతున్నాయి. అందువల్ల చాలా ఎక్కువ మంది కార్మికులు తక్కువ జీతానికే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేయాల్సి వస్తుంది. దే ఆర్ ఆఫెన్ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ నాట్ పెయిడ్ ఏ ఫెయిర్ వేజ్. దేర్ జాబ్స్ ఆర్ నాట్ రెగ్యులర్. దేర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ మోర్ వర్క్, ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకేనా, వీరు తరచూ దోపిడీకి గురవుతూ ఉంటారు. ఎక్స్‌ప్లాయిటెడ్ అంటే దోపిడీ. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళందరూ కూడా దోపిడీకి గురవుతూ ఉంటారు. వీళ్ళకి న్యాయమైనటువంటి జీతం అనేది, కూలీ అనేది ఇవ్వరు.
ఫెయిర్ వేజెస్ అంటమాట. న్యాయమైనటువంటి కూలి ఎవరు, వాళ్ళు చేసిన పనికి తగినట్టుగా వాళ్ళకి శాలరీస్ అనేవి ఉండవు. దేర్ జాబ్స్ ఆర్ నాట్ రెగ్యులర్. వీళ్ళు పని అనేది ఎప్పుడు ఉండదు, వీళ్ళకి పని ఎప్పుడూ ఉండదు అనమాట. ఎప్పుడో ఒక్కొక్కసారి వీళ్ళకి పని ఉంటూ ఉంటుంది. దెర్ ఇస్ ఏ నీడ్ ఫర్ మోర్ వర్క్, ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఫర్ మోర్ వర్క్ అంటే మరింత పని ఉండాలి, ప్రొటెక్షన్ అంటే వాళ్ళకి భద్రత ఉండాలి, అలాగే సపోర్ట్ అంటే మద్దతు ఉండాలి. సో ఇవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఉండాలి. హూ ఆర్ దీస్ వల్నరబుల్ పీపుల్ హూ నీడ్స్ ప్రొటెక్షన్? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి ఎవరికి రక్షణ అనేది అవసరం అవుతుంది? మీరు చెప్పండి ఒకసారి, ఎవరికి రక్షణ అవసరం అవుతుంది అంటే ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఇక్కడ మనం ఈ రక్షణ అవసరమైన వాళ్ళని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, రెండోది ఏంటి అంటే అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ రూరల్ ఏరియాస్ గురించి చూద్దాం. రూరల్ ఏరియాస్లో ఎవరికి రక్షణ అనేది అవసరం అవుతుంది అని మనం చూస్తే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్. ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భద్రత అనేది అవసరం అవుతుంది, ఉద్యోగ భద్రత. ఓకేనా? సో వాళ్ళకి మంచి పని, మంచి వేతనం అనేటువంటి భద్రత వాళ్ళకి కావాలి. అలాగే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చిన్న మరియు సన్నకారు రైతులు అంటారు. చిన్న మరియు సన్నకారు రైతులకు భద్రత అవసరం. అలాగే షేర్ క్రాపర్స్. ఎవరు? షేర్ క్రాపర్స్ అంటే కౌలుదారులు. ఒకరి పొలం వేరొకరు పండిస్తూ ఉంటారు కదా, వాళ్ళని షేర్ క్రాపర్స్ అంటారు, లేదా టెనెంట్స్ అని కూడా అంటారు. కౌలుదారులు అంటాం మనం తెలుగు. అలాగే ఆర్టిషియన్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు కదా, కొన్ని చేతి పనులు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా రక్షణ అనేది అవసరం అవుతుంది. నియర్లీ 80% ఆఫ్ ది రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ కేటగిరీ. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి 80% కుటుంబాలు ఈ చిన్న సన్నకారు రైతుల్లోకి రావడమే జరుగుతుంది. అంటే పెద్ద రైతులు అనేవాళ్ళు చాలా తక్కువ. మరి వాళ్ళకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి? దే ఆర్ సపోర్టెడ్ త్రూ. మరి ఏమి ఇవ్వాలి అని మనం చూస్తే టైమ్లీ డెలివరీ ఆఫ్ సీడ్స్. టైమ్లీ డెలివరీ ఆఫ్ సీడ్స్. సకాలంలో వాళ్ళకి విత్తనాలు ఇవ్వాలి. వీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటివి ఏమిటి అంటే సకాలంలో విత్తనాలు ఇవ్వాలి. సకాలంలో విత్తనాలు ఇస్తే వాళ్ళు పంటలు బాగా పండించుకోగలరు. తర్వాత అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అంటే వ్యవసాయంలో అవసరమైనటువంటి ఉత్పాదకాలు అంట. ఉదాహరణకి పురుగుల మందు కానివ్వండి, రసాయనిక ఎరువులు కానివ్వండి, అలాగే ట్రాక్టర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్పుట్స్లోకి వస్తాయి. వాటిని మనం అందించాలి. అలాగే క్రెడిట్. క్రెడిట్ అంటే ఏమిటి? వాళ్ళకి రుణ సదుపాయం ఇవ్వాలి. వాళ్ళు పని చేయించుకోవడానికి వాళ్ళకి డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం సహాయం చేయాలి? మనం రుణ సదుపాయం చేయాలి. అలాగే స్టోరేజ్ ఫెసిలిటీస్. స్టోరేజ్ ఫెసిలిటీస్ అంతేకాకుండా నిల్వ సౌకర్యాలు కల్పించాలి. ఉదాహరణకి రైతులు ఈ టమాటా లాంటివి పండించారు అనుకుందాం. ఈ టమాటాలు అనేవి గమనిస్తే కోసిన తర్వాత ఒక 3-4 డేస్లో అవి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు కోసేటప్పటికి ధర, ఈ రేట్ అనేది తక్కువగా ఉందనుకోండి, వాళ్ళు లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ అంటే కోల్డ్ స్టోరేజ్ కట్టించి ఇచ్చామనుకోండి, ఆ టొమాటో పంటనంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ స్టోర్ చేసుకుంటారు. రేట్లు పెరిగినప్పుడు ఈ స్టోర్ చేసినటువంటి టొమాటోస్ తీసుకెళ్ళి బజార్లో అమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళు అలా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. తర్వాత మార్కెటింగ్ అవుట్లెట్స్. మార్కెటింగ్ అవుట్లెట్స్ అంతేకాకుండా విక్రయ కేంద్రాలు అనేవి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు అమ్ముకోవడానికి ఈ మార్కెట్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఇవి మనం గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కల్పించాల్సినటువంటి సౌకర్యాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళందరికీ వీటిని మనం సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు మంచిగా సంపాదించి మంచి జీవితాన్ని కొనసాగించగలరు. ఇప్పుడు మనం అర్బన్ ఏరియాస్లోకి వెళ్దాం. ఇన్ ద అర్బన్ ఏరియాస్ అనార్గనైజ్డ్ సెక్టార్ కంప్రెసెస్.
పట్టణ ప్రాంతాల్లో ఉంటూ అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తూ భద్రత కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే వర్కర్స్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు. చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా, సో అందులో పనిచేసేటువంటి వర్కర్స్ అనే వాళ్ళకి భద్రత అనేది కావాలి. తరువాత క్యాజువల్ వర్కర్స్ ఇన్ కన్స్ట్రక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ భవన నిర్మాణ రంగం ఉంటుంది కదా, బిల్డింగ్లు కడుతూ ఉంటారు, అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అంటాం. అందులో పనిచేసే వాళ్ళకి ఈ భద్రత అనేది కావాలి. అలాగే ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, రవాణా రంగంలో పనిచేసేటువంటి ఈ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో వీళ్ళందరూ కూడా సిటీస్లో ఉంటూ భద్రత కావాల్సిన వాళ్ళు. వీళ్ళతో పాటుగా ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం. ద స్ట్రీట్ వెండర్స్, బజార్లో అమ్ముకుంటుంటారు కదా, సరుకులు అమ్ముకుంటుంటారు, వాళ్ళని ఏమంటారంటే స్ట్రీట్ వెండర్స్ అంటారు. వాళ్ళకి భద్రత కావాలి. నెక్స్ట్ హెడ్ లోడ్ వర్కర్స్, బరువులు మోసేవాళ్ళు, నెత్తి మీద పెట్టుకుని తల మీద పట్టుకుని బరువులు మోస్తుంటారు కదా, వాళ్ళని హెడ్ లోడ్ వర్కర్స్ అంటాం. వాళ్ళకి భద్రత కావాలి. గార్మెంట్ మేకర్స్ అంటే ఈ గాజులు ఇవి ఉంటాయి కదా, అవి తయారు చేసుకుంటుంటారు వాళ్ళు, గాజులు అవి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళు. అలాగే ర్యాగ్ పిక్కర్స్, కొంతమంది చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటారు, సో వాళ్ళు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఏమి కావాలి అంటే భద్రత కావాలి, ప్రొటెక్షన్ అనేది కావాలి. దే వర్ సపోర్టెడ్ త్రూ, మరి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది ఇవ్వాలి అంటే సపోర్ట్ ఫర్ ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ అండ్ మార్కెటింగ్ అవుట్పుట్. సో వాళ్ళు ముడి సరుకులు అంటారు. రా మెటీరియల్స్ అంటే ముడి సరుకులు. వాళ్ళు ఏదైనా వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి సరుకులు ఏమంటాం, ముడి సరుకులు అంటాం, రా మెటీరియల్ అంటాం. ఈ రా మెటీరియల్ కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి వాళ్ళకి ప్రభుత్వ సహాయం కావాలి. అంతేకాకుండా మార్కెట్ సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించాలి. సో అలా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఒక్కసారి చూడండి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఓకేనా. సో ఆర్గనైజ్డ్ సెక్టార్ జీడిపిలో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఆర్గనైజ్డ్ సెక్టార్, సెకండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇందులో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ది ఎంప్లాయ్మెంట్, సెకండ్ది ఏమిటి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఫస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఎంత పర్సెంట్ ఉంది అంటే 8% మాత్రమే. కేవలం 8% మంది ప్రజలు మాత్రమే ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఈ 8% జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు అంటే 50%. ఓకేనా. 8% ఉన్నటువంటి ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి పీపుల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 50% కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. అదే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో దాదాపుగా 92% ఆఫ్ ది పాపులేషన్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి 50% అనేది జీడిపిలో కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఓకేనా. అంటే కేవలం 8 మంది ఉన్న వాళ్ళు మాత్రమే 50% కాంట్రిబ్యూట్ చేస్తుంటే 92% ఉన్నటువంటి ఈ అన్ఆర్గనైజ్డ్ చెందిన వాళ్ళు 50% చేస్తూ ఉన్నారు. ఓకేనా, క్లియర్. దీంతో మనం ఈ పార్ట్ అనేది ఆపుదాం. తర్వాత పార్ట్లో మనం ఏం చేద్దామంటే, సో ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పని పరిస్థితులు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.